సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారా? ఫైన్ సార్. ఎందుకంటే మీ ప్రస్థానం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. కష్టపడి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి మరి ఈరోజు ప్రజా పరిపాలనలో ఉంటూ మరి ప్రజల మంచి చెడ్డలు కష్ట సుఖాలు చూడటానికి ఒక ఉన్నతమైన ఒక మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉన్నారు అని తెలిసింది. అయితే ఈ సందర్భంలో మరి మా వ్యూయర్స్కు మీ గురించి కొంత తెలియజేద్దామని, వారికి మన మున్సిపల్ కమిషనర్ అంటే ఎలా ఉంటారు, ఏ ఏ విధులు ఉంటాయి అన్న విషయాలు తెలియజేద్దామని వచ్చాం సార్. సార్ అసలు మీరు యాజ్ ఏ కమిషనర్గా ఏ ఏ ప్రాంతాల్లో చేశారు సార్? మేము ఫస్ట్ 2013లో మందమరి మున్సిపల్ కమిషనర్ ఏప్రిల్లో చేసినాను. ఆ తర్వాత ఎలక్షన్ పీరియడ్లో బదిలీ కావడంతో మహిబాద్ చేశాను. అక్కడ సుమారు 2 సంవత్సరాలు చేసాము. అక్కడ నుండి తర్వాత లక్షపేట మున్సిపల్ కమిషనర్ చేసినాము. ఆ తర్వాత ధర్మపురి కమిషనర్ చేసినాము. ఆ తర్వాత నస్పూర్ 5 మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్గా చేసినాము. అన్ని దాదాపు కౌన్సిల్ ఉన్న ప్రాంతాలనే చేసినాము. కేవలం ఒక మందాలనే కౌన్సిల్ పాలక వర్గం లేదు, ఇక్కడ చేసినాము. అయితే యాక్చువల్గా అసలు మున్సిపల్ కమిషనర్ అంటే మీ విధులు డ్యూటీస్ ఏముంటాయండి? అసలు చాలా మందికి అదే మున్సిపల్ కమిషనర్ అంటే ఏదో కాలువలు తీస్తారు, రోడ్లు ఇస్తారు అనే ఒక ఆలోచన ఉంది. వాస్తవంగా అసలు మీ డ్యూటీస్ ఏంటంటే? మున్సిపల్ కమిషనర్ అంటే ప్రజలతోటి ఫస్ట్ మమేకమై ఉండాలి. అది దాని మీనింగ్ ఏంది? అన్ని రకాల పనులు ఉంటాయి. మున్సిపాలిటీ అంటే ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి పన్నులు వసూలు చేయడం, తర్వాత వాటర్ ట్యాక్స్ వసూలు చేయడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, మౌలిక వసతులు. అవేంటి అంటే ప్రజల నుండి ఏమని లైట్స్ లేవని వస్తారు, కొత్త డ్రైనేజ్ లేవని, రోడ్స్ లేవని, రకరకాల విషయాల మీద వస్తే అవన్నీ మనము ప్రజల దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు ఏంటి అని తీసుకొని మాతో టైప్ సమస్యలు ఉంటే తక్షణమే మేము చేస్తాము. ఒకవేళ మా నుండి కాకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గౌరవ వివేక్ వెంకటస్వామి ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయి ఆ పనులకు కృషి చేస్తాం. అంటే ఈ సందర్భంగా మీరు ప్రజల్లోనే తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి కదా? అది డిఫరెంట్ అండి. మున్సిపల్ కమిషనర్ అంటే ఏదో వచ్చిపోవడం కాదు, ప్రజలలో ఉండాలి, నిత్యం ప్రజలలో ఉండాల్సిందే. ఎక్కడ చెప్పినా ఆ ప్రజల సమస్య ఏమున్నాయంటే మేము పోవాలి, దాన్ని పరిష్కరించడం చేయాలి. మీ పరిధిలో ఉంటే చేసేస్తారు, లేకుంటే ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయి పరిష్కరిస్తాం. ఈ సందర్భం మీరు చాలా ప్రాంతాలు తిరిగారు కదా, మరి సాధారణంగా ఇదంటే నోటిఫైడ్ సంథింగ్ ఏదో అంటారు కదా, ఎలక్షన్స్ లేకుండా ప్రజాప్రతినిధులు లేకుండా మిగతా ప్రాంతాలంటే కౌన్సిలర్స్ కదా, మరి ఆ సందర్భంలో మీరు మరి ఆ స్థానిక కౌన్సిలర్లతో కానీ అక్కడున్న ప్రజాప్రతినిధులతోని ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారా? సహజం. మున్సిపాలిటీ కమిషనర్గా చేయడానికి కమిషనర్ అంటేనే ఇబ్బందులు అనేది ఉంటది. దాన్ని కూడా మనం అధిగమించుకోవడానికి అక్కడ ఉన్న కౌన్సిల్ చైర్మన్ కానీ ఆ కౌన్సిలర్ తోటి మనం మాట్లాడుకొని ఆ దిశగా అది కాదు ఇది అని చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళలో భాగమై మనం పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళు స్పెషల్ చైర్పర్సన్ కాబట్టి డెఫినెట్ వాళ్ళ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి వాళ్ళు మేము కలిసి చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, వాళ్ళ కంట్రోల్లో చేయాలని. అంటే మీకు విస్తృతమైన అధికారాలు ఉంటాయి కదా? ఉంటాయి. అంటే వారు చెప్పిందే చేయాలన్నట్టు కూడా ఏముండదు కదా? అట్లా ఉండదు, లోబడి ఉంటాయి. వాళ్ళు కొన్ని సూచిస్తారు చేయాలని. అవును, అది కౌన్సిల్ తీర్మానం విషయంలో ఈ పనులు చేయాలని అంటారు. అవి ఒకవేళ చేయరాని అంటే వాళ్ళకి తెలియజేస్తారు. చేయరాదంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, దాన్ని పక్కా పెడతారు. మంచి తప్ప మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసేది ఏముండదు. ఒత్తిడి చేస్తే కూడా కమిషన్ చేయడానికి ఉండదు. అదేనండి, నేను అటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కోలే మీరు? వచ్చినాయి. అట్లాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. వారికి కూడా సవినయంగా చెప్పినాం, వాళ్ళని కూడా అర్థం చేసి పరిష్కరించినాం వీటి కూడా. అయితే గతంలో కొన్ని ప్రాంతాల్లో మీ మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినట్టు తెలిసింది సార్? వస్తాయి. ఆరోపణలు అనేది అధికారం అన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి. దాన్ని మేము ఏ విధంగా అది రూపుమాపుకోవాలో ఆ ప్రయత్నం కూడా చేసినాం. ఇప్పుడు అధికారం అన్నప్పుడు గిట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ అధికారి ఇది అది అది, కానీ అది రుజువు కాపాడది కదా. ఇప్పుడు చాలా మంది అంటారే ఆ సార్ ఏంది ఇది అది అంటారు. అది కాదు, అక్కడ మనం నిరూపణ చేయాలి. అవునవును. అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇటువంటి గాలి వార్తలు రుజువు లేని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని వేధించడం కూడా సరికాదని మా ఉద్దేశం. లేదు, అట్లా ప్రభుత్వం ఆధారం లేకుండా వేధించదు. ఆధారాలు ఉంటేనే దానికి ఉంటది పద్ధతి, కానీ అంతేగాని
ఆధారాలు లేకుండా చేయరు. ఎందుకంటే గతంలో కొన్ని మీరు ఇబ్బందులు, సున్నితమైన సమస్యల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిసింది. ఉంటాయి సార్ అవి. అధికారం ఉన్నప్పుడు చెప్తాం కదా, 50 మంది మంచిగా ఉండరు, 40 మంది 30 మంది మంచిగా ఉండరు, అవును. ఇట్లా ఉంటాయి. వాటికి తగ్గట్టు మేము వాళ్ళకి సమాధానాలు చెప్తాం. అచ్చా అచ్చా అచ్చా. అంటే ఈ సందర్భంగా ఇప్పుడు అసలు మీ స్వస్థలం ఎక్కడండి? మా స్వస్థలం మందమరే. అచ్చా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదే మందమరే. చాలా అదృష్టం. డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక స్థానికంగా ఉంటూ ఒక ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి మరి అదే ప్రాంతంలో ఒక సీనియర్ మున్సిపల్ కమిషనర్గా ఉండటం చాలా సంతోషదాయకం. అయితే ఈ సందర్భంగా మీరు మందమర్రి కమిషనర్గా, మున్సిపల్ కమిషనర్గా మందమర్రికి గతంలో ఏం చేశారో తెలియదు, మీరు వచ్చాక ఏం చేయాలని ఏ లక్ష్యం పెట్టుకున్నారు, ఎటువంటి ప్రణాళికతో ఉన్నారండి? ఇందాకనే చెప్పినాం మీకు ఏమని, మన ప్రజల సౌకర్యాల కోసం మనం చాలా కష్టపడి పనిచేయాలి. ఏ పని అయినా ఇప్పుడు మాకు గౌరవ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు నిధులు తీసుకొస్తారు. ఆ నిధులను మనం సక్రమంగా వాటిని ప్రజలకు దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ఏరియాలలో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పోల్స్ కానీ వేపించి వాళ్ళ సౌకర్యం తీసుకుంటే మనకి అంతకంటే మించినది ఇంకా ఏముండదు. ఓకే సార్, మీరు అన్నది కరెక్టే. అంటే ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. మందమరికి ఇది చేయాలి, ఎమ్మెల్యే గారితో అడిగి ఫండ్స్ తీసుకొచ్చాను, అటువంటి గోల్ ఏమైనా ఉందా? ఉంది. ఎమ్మెల్యే గారు ఇప్పటికే చాలా ఎస్డిఎఫ్ లో 1,20,00,000 రూపాయలు తీసుకొచ్చారు. మా ఆధ్వర్యంలో టెండర్ ఓపెన్ చేసినాం. దేని గురించి సార్? అది రోడ్స్ అండ్ డ్రైన్స్ అవన్నీ నడుస్తున్నాయి. టౌన్ లో కూడా దాదాపు 5-6 రోజులు కూడా పూర్తి అయిపోతాయి. అదే కూడా నిధులు తీసుకొస్తున్నారు సార్. వాటి కూడా పూర్తిగా టెండర్స్ వేసేసి ఆ పనులు కూడా చేయడానికి ప్రయత్నం మీరు సిద్ధంగా ఉన్నారంటారు. అయితే ఇప్పుడు ప్రతి గ్రామానికి ఆ మధ్య మిషన్ భగీరథ అనేది వాటర్ లైన్ ఇచ్చారు కదా, దాదాపు ప్రతి గృహానికి ఇచ్చారండి. దాదాపు మందమరి టౌన్ లో నీటి కొరత లేదు. అందరికీ హౌస్ హోల్డర్స్ కు పంపులు ఇచ్చేసినాం. ఇబ్బంది లేదు. నీటి సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే ఇప్పుడు మన సామాన్య ప్రజానికం అంటారు, ఏమన్నా సమస్యలతో వస్తే ప్రస్తుతము ఆలస్యం లేకుండా మరి సజావుగా జరిగిపోతున్నాయి పనులు, సార్ దగ్గరికి వెళ్ళగానే దాన్ని పరిశీలించి మరి చేస్తున్నారు అంటున్నారు. మరి దానివల్ల అంత మరి దాన్ని ఏమంటారు, వేగంగా మీరు చేయడానికి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు సార్? ప్రజలకు ఏముంటది, పలానా అధికారి దగ్గరికి పోతే పని అవుతుంది అనేది ఒక నమ్మకం ఏర్పాటు చేయాలి. అవును, ఆ నమ్మకాన్ని మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఏ పబ్లిక్ వచ్చినా కూడా వాళ్ళ సమస్య ఏందనేది ఫస్ట్ తెలుసుకుంటారు. అది అవుతుంది అంటే అది నెక్స్ట్ డేనే అవుతుంది, కాదు అంటే ఇంత టైం పడుతుంది అని చెప్తుంటే వాళ్ళు సంతృప్తిగా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళకి నచ్చజెప్పే విధంగా మీరు చెప్తున్నాం. ఉదాహరణకు రీసెంట్లీ మొన్న గాలివానకు అక్కడ మార్కెట్ ఏరియా పెద్ద వృక్షం పడిపోయింది. మా దృష్టికి వచ్చింది నైట్ 10 గంటలకు. మేము ఎంబడే వెళ్ళి స్థానిక ఎస్ఐ మేము కలిసి మా ఆధ్వర్యంలో జేసీబీ తీసుకొచ్చి అక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చెట్టును ఒక 1 అవర్ లో తీసేసాం. 1 అవర్ లో తీసేసారా? ప్రజలు కూడా మాకు అభినందన చెప్పారు. మేము కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినాం. ఈ విధంగా కోఆర్డినేషన్ ఉంటేనే అధికారిగా చేయగలుగుతారు. అవును. ముఖ్యంగా సార్, మరి పారిశుద్ధ్యానికి మీరు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్టు తెలిసింది. మీ దగ్గర పారిశుద్ధ్యానికి సంబంధించిన వాహనాలు ఎన్ని ఉన్నాయండి? మా దగ్గర 24 వార్డ్స్ ఉన్నాయి. 24 వార్డ్స్ కు 24 ట్రాలీస్ ఉన్నాయి. 24 వార్డుకొకటి? వార్డుకొకటి ఉన్నాయి. 3 ట్రాక్టర్లు ఉన్నాయి. అందులో మనకు వచ్చేటి వార్డ్స్ 9 సింగిల్ రేంజ్ చేస్తాయి. మిగతా ఉంటాయి. ఇంకా అదనంగా మనకు స్పేర్ లో ఉంటాయి. ఏమి ఇబ్బంది లేకుండా వెహికల్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు ట్రై సైకిల్స్ కూడా ఏమో కనబడుతున్నాయి? లేదు, ట్రై సైకిల్స్ లేవా? ఓన్లీ ట్రాలీసే. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మరి మందమరి పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ ఉండట్లేదని తెలుస్తుంది. లేదు, మేము గతంలో చేసినప్పుడు కూడా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినాం. ఇప్పుడు కూడా ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టి అలాంటివి లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే కరోనా సేవలో మీ సేవలు చాలా మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో కొద్దిగా కుంటుపడినా కూడా మళ్ళీ వేగం పుంజుకున్నది అని తెలిసింది. ఈ సందర్భంగా మరి ఎందుకంటే డైలీ మార్నింగ్ అవర్స్ లో మేము తిరుగుతాం కాబట్టి ఖచ్చితంగా అది మా శానిటరీ ఇన్స్పెక్టర్ మేము రోజు మార్నింగ్ అవర్స్ లో తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ అయినా కూడా మా దృష్టికి అయితే తీసేస్తాం. అచ్చా. అయితే ఇప్పుడు మీ సర్వీసెస్ ఇంకెంతకాలం ఉన్నా సార్? మా సర్వీసెస్ ఇంకా 4.5 years ఉందండి. జూలై 29. అంటే మీరు దాదాపు ఇక్కడనే రిటైర్ కావాలని మరి పట్టణ వాసులందరూ కోరుకుంటున్నారు, ఇక్కడనే సర్వీస్ చేయాలని ఆశ
మా స్థానిక అధికారి డిఫరెంట్ అండి, అధికారం మీద పట్టుంటారు. మేము ఇక్కడ రాగానే ప్రజల నుండి మాకు మీరు చూసిర్రు, ఒక నెల రోజుల వరకు మాకు సన్మానం జరిగింది అంటే ఇక అంతకంటే గొప్పగా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలలో మేము మమేకమై ఉంటేనే మనసారా అనే ప్రేమ ఉంటది, లేకపోతే అట్లా ఉండదు. నెల రోజులు ఒక అధికారికి సన్మానం జరిగిందంటే ఇక మీరు చూసుంటారు. మళ్ళా రెండోసారి ఇక్కడ చేయడం అంటే చాలా అదృష్టం, అది వాస్తవం. సార్ మీ వ్యక్తిగతం మరి మీకు సంతానం ఎంత సార్? మాకు 2 పిల్లలు, పాప పెద్దమ్మ, బాబు రెండోవాడు, పాప డాక్టర్, బాబు పిఆర్ ఇంజనీరు, వెల్ సెటిల్డ్. మీరు ఎక్కడ సెటిల్ కాబోతున్నారు? మేము ఇక పుట్టింది ఇక్కడే, చదివింది ఇక్కడే, ఉద్యోగం కూడా ఇక్కడే అయింది, సెటిల్డ్ కూడా మంద మరి. వెరీ గుడ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ కమర్షియల్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆస్తులు బాగా కూడబెట్టుకొని కార్పొరేట్ స్థాయిలో హైదరాబాద్లో పోయి విల్లాలు బంగ్లాలు కడదాం అనుకునే ఈ సందర్భంలో మరి మన కమిషనర్ గారు, మందమరి సబ్ కమిషనర్ గారు రాయలింగ్ గారు మరి చాలా ప్రత్యేకంగా మరి తన జన్మభూమి పట్ల అంటే తన స్థానికత పట్ల ప్రేమతోని మరి ఏది ఏమైనా మరి తన పిల్లలు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్న మందమరిలో సెటిల్ అవుదాం అనుకోవడం చాలా సంతోషించదగ్గ మిత్రమా. హైదరాబాద్ పోయి సెటిల్ అయిదాము అనుకునే వాళ్ళకు ఒక మంచి ఈ సూచన ఇది. ఏది ఏమైనప్పటి సార్ మరి ఇప్పుడు ఈ ఉన్న సమయంలో ఇప్పుడు ప్రస్తుతం దాదాపు అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి. మీకు మీ సబార్డినేట్స్ నుంచి అంటే మీ దీన్ని ఏమంటారు, మీ దిగువ స్థాయి అధికారులు కానీ కార్మికులు కానీ మీకు సఫిషియెంట్గా ఉన్నారండి? సఫిషియెంట్గా ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలు కూడా చాలా పద్ధతిగా అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు సిబ్బందితోటి అంటే వాళ్ళ డ్యూటీలో కరెక్ట్ బాగా చేస్తున్నారు, అట్లా ఏం లేదు. అంటే రాజును బట్టి ప్రజలు అన్నట్టు ఫ్రెండ్స్, మరి ఇక్కడ అధికారిని బట్టి వాళ్ళ సబార్డినేట్స్ కూడా ఉంటున్నట్టు మరి వీరు చెప్పారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే సార్ చివరిగా మీరు కొన్ని ప్రజాసేవ కార్యక్రమాలు కూడా చేసినట్టు మా నోటీస్కి వచ్చింది. ఏమేమి చేశారు సార్? ప్రజాసేవ కార్యక్రమాలు అంటే ఇక అవి సామాజిక కార్యక్రమాలు. సామాజిక అంటే పేదవాళ్ళు ఉంటారు, లేదా టెంపుల్ కు హెల్ప్ కావాలని, అన్నదానం కావాలని మాకు తోచినంత సాయం చేసినాం. మేము ఎక్కడ చెప్పుకోలే, చేస్తూనే ఉన్నాం కానీ మాకు చెప్పడం అంటూ నడవదు. మా కోసం ప్రజలు చెప్పాలి, చేసిన అక్కడ చెప్పారు కాబట్టి మీ దగ్గర తప్పకుండా చాలా చేసినాం. మందమరిలో చాలా చేసినాము. ఎవరు ఏమడిగినా నాతో అయిన పనులు తప్పకుండా చేసినాం, ఇంకా చేస్తాం. ఓకే. ముఖ్య విషయం ఏంటంటే మేము వచ్చిన తర్వాత 24-25 సంవత్సరంలో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ టోటల్ డిమాండ్ 2,20,00,000. అందులో మేము 1,76,00,000 వసూలు చేయడం జరిగింది. 78% తీసుకొని మా డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేతుల మీద కూడా ప్రశంస పత్రం అందుకున్నాము. దీనికి ఇక్కడ ఉన్న ప్రజలు, నాయకులు చాలా సహాయ సహకారాలు అందించి పన్నులు చెల్లించి ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, దీనికి సంబంధించి మరి ప్రజలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మరి ఏమైనా చెప్పాల్సుకున్నారా? తప్పకుండా సార్. మనం రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, రకరకాల వర్షాకాలంలో రకరకాల జబ్బులు వస్తాయి, రాకుండా ముందు జాగ్రత్త మన ఇంటిని మనం శుభ్రంగా చూసుకోవాలి. శుభ్రంగా అంటే ఇల్లును క్లీన్ చేసుకోవడం ఒకటి, తర్వాత పాడుపడ్డ వస్తువులు ఉండకుండా, టైర్లు లేకుండా చూసుకోవాలి. ఆ టైర్లు ఉండడం మూలంగా అలా వాటర్ చేరి స్టాగ్నేట్ అయ్యి దోమలు చేరి రకరకాల జబ్బులు వస్తాయి. మెయిన్ మన పరిసర ప్రాంతాలను మనం శుభ్రంగా చూసుకుంటే ఎలాంటి వ్యాధి దరి చేరదు. మా వంతుగా మేము తప్పకుండా చేస్తాం. బ్లీచింగ్ చేయడం కానీ, డిఫరెంట్ చేస్తాం. అది రొటీన్ గా జరుగుతూనే ఉన్నది, అది చేస్తాం. కానీ ప్రజలకు కూడా మేము కోరుకునేది అంటే మీ ఇంటి పరిసర ప్రాంతాలను మాత్రం మీరు స్వయంగా ఎలాంటి చెడు వస్తువులు లేకుండా చూసుకోవాలని నా యొక్క అభిప్రాయం. అంటే మామూలు సీజన్ల కంటే వర్షాకాలంలో చాలా కొద్దిగా శ్రద్ధ ఎక్కువ తీసుకోమంటారు. కొంచెం వర్షాకాలం కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెడితే మనకు రోగాలను దరిదాపులా రాకుండా చూసుకోగలుగుతాం. ఓకే సార్, ఈ మధ్య విషయం తెలిసింది, మీ కార్మికుల కోసము మీరేదో మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది సార్, అదేంటి? అది వాస్తవం. ప్రభుత్వం ఒక 100 రోజుల ప్రణాళిక నిర్ణయించింది. దాని ఉద్దేశం ఏంటంటే అన్ని వార్డులలో ఆ 100 రోజుల కార్యక్రమం ఇది డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ నీళ్ళని ఎక్కువ పెంచడము, తర్వాత ట్రేడ్ లైసెన్స్ లేని వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఇప్పించడం, ఇట్లా తదితర
తర్వాత కుక్కల మీద అవగాహన కల్పించడము, కుక్కలు కరిస్తే మనం ఎట్లా ఉండాలి అచ్చా. వాటి మీద, డిసిజన్స్ రోగాలు జబ్బుల వస్తే దాన్ని గురించి. మనం ఏ విధంగా ఇవన్నిటిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని మీద ఇట్లా ఈ విధంగా స్టెప్పులు తీసుకోవాలని అందులో భాగంగానే 2 days బ్యాక్ అచ్చా. మా కార్మికుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించి డాక్టర్స్ కు ఉచిత వైద్యం నిర్వహించినాం. ఏంటిది బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ తదితర రోగాల నిర్ధారణ కోసం ఇక్కడ మేము ఉచితంగా పెట్టినాం. దానికి కూడా విశేష స్పందన లభించింది. మా కార్మికులు అందరూ వచ్చారు, అందరూ చెక్ చేసుకున్నారు. అందులో భాగంగా నేను కూడా యాజ్ ఏ కమిషనర్ కూడా బ్లడ్ టెస్ట్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది, బీపీ చెక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ప్రతి వాళ్ళకు ఉద్యోగులకు చెప్పినాం, మీరు ప్రతి నెల కూడా ఇట్లా చెక్ చేసుకోవాలి. మనం ఎంత హెల్తీగా ఉన్నా కూడా అది చెకప్ అనేది సహజం, మనం మంచిగానే ఉంటాం కానీ చేసుకోవాలి. మనకి ఏదైనా రోగ నిర్ధారణ తెలిస్తే, దానికి రోగం ఉన్నట్టు తెలిస్తే దానికి మనం టాబ్లెట్స్ తీసుకోవచ్చు, ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళందరికీ కార్మికులకు తెలియజేసేసాం. వాళ్ళ కార్మికులకు రావాల్సిన వాళ్ళకు వస్తాయి ప్రతి 6 నెలలకు, సంవత్సరానికి సబ్బులు, బూట్లు, చెప్పులు, వాళ్ళు కూడా గ్లౌజెస్ ఇవన్నీ కూడా మేము యథావిధిగా వాళ్ళకి ఇస్తున్నాం. అయితే వీళ్ళకి సంబంధించిన పిఎఫ్ అంటే వీళ్ళంతా కాంట్రాక్ట్ లేబర్ ఎక్కువ ఉంటారు కదా ఇప్పుడు ప్రెసెంట్, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, వాళ్ళకు సంబంధించిన పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అట్లాంటి ఇప్పటి వరకు ఎలాంటి డ్యూ లేవు. ప్రతి నెల మేము కట్టిస్తాం. అబ్బాయి చాలా సంతోషం అండి, ఎందుకంటే వాళ్ళు చిన్న చిరుద్యోగులు. అటు మీ అటువంటి పెద్దవారు వాళ్ళకి అండదండలు ఉంటే వాళ్ళు ఇంకా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా సంతోషం. మీరు కార్మికులు, మీ దగ్గర పనిచేసే కార్మికులకు సంబంధించిన సంక్షేమం పట్ల, అట్లా మందమరి ప్రజలకు అందించే సౌకర్యాల పట్ల చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీ కమిషనర్గా మీ విధులు, బాధ్యతలు చెప్పారు. ముఖ్యంగా మరి మందమరి వాస్తవ్యులు అని చెప్పి ఇక్కడ మీద సెటిల్ అవుతామని చెప్పారు. చాలా సంతోషం సార్. మీరు ఎప్పుడు చాలా ఇదే రకంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేసుకుంటూ పోతూ ప్రజలతో మమేకమై వాళ్ళ ఆనందంతో ఉంటూ వాళ్ళ ఆనందంలో మీరు పాలి భాగస్తులారని కోరుకుంటున్నాము సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.